ఈ పూజతో డేట్కి వెళ్ళారు కదా, సో అక్కడ ఏం జరిగిందో చెప్తారని. కాదురా, మీ ఆఫీస్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చూడు. చిన్నప్పుడు ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు సాయం చేశాడు సార్. నేను తిరిగి సాయం చేస్తేనే సమానత్వం అవుద్ది కదా. నన్ను కూడా మీ ఆఫీస్లో జాబ్ జాయిన్ చేయించండి. ఎందుకు? సమానత్వం. ఒరే సమానత్వం, నువ్వు ఇక్కడ ఉన్నావా? రారాక వారా, ఏంట్రా వచ్చేది? జాబే ఇచ్చినట్టే ఇచ్చి తీయించేస్తావా? చిన్నప్పుడు నీ ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి సహాయం చేశా, తిరిగి సహాయం చేసి సమానత్వం చేయరా అంటే నమ్మకద్రోహం చేస్తావా? కడుక్కోవడానికి కదా నీళ్ళు ఇచ్చింది, ఏదో 3 ఎకరాలు రాసిచ్చినట్టు ఫీల్ అవుతాడు. ప్లీజ్ రా, అలా అనకరా. వీడియో రక్షణ ఏదో బాగోలేని చంపిన కట్టపలా ఫీల్ అవుతున్నాడు. అంజు, నువ్వేనే చెప్పంజు. ఏం చెప్పాలండి? ఈ నా సమానత్వాన్ని శంకిస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏదో శ్రీరాముడు సీతాదేవి శీలాన్ని శంకించినట్టు. మీ బొక్కల సమానత్వమే కదా, అది శంకించడం కాదు, సర్వనాశనం చేయాలి. పోన్లేండి అన్నయ్య, ఈసారికి క్షమించేసేయండి. ఇంకొకసారి ఎప్పుడైనా మీ వీప్ మీద దురద పెట్టిందనుకోండి, అప్పుడు మీ వీప్ మీద గోకేసి మీ సహాయాన్ని సమానత్వం చేసేస్తాడు. లేదంజు, అది సమానత్వం అనరు, సమానత్వాన్ని వాయిదా వేయడం అంటారు. రూల్ ప్రకారం ఎప్పటికప్పుడు తీరిపోవాలి, వాయిదా వేయకూడదు. మీ బొక్కలో సమానత్వానికి రూల్స్ కూడానా? మరి ఆన్ టైంలో సమానత్వం కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలండి? వాడు జాబ్ తీయించాను కదా, నా జాబ్ కూడా తీయించుకుంటాను, అప్పుడు సమానం అయిపోద్ది. వీడు జాబ్ మానేస్తే ఆఫీస్లో ఉండడు, ఆఫీస్లో ఉండకపోతే అమ్మాయిని కలవడం, అమ్మాయిని కలవకపోతే వాళ్ళ మధ్య లవ్ ఉండదు, లవ్ ఉండకపోతే నా కాపురం సేఫ్. మానేయండి. ఈ టైంలో ఏంటి అంజు ఫోన్ చేస్తుంది? హలో, చెప్పంజు. ఏం చేస్తున్నారండి? అదా, పూజతో మాట్లాడుతున్నా. అమ్మదినమ్మ, ఇదేంటిది చెప్పుకంటుకున్న పేడులాగా మా ఆయన అంటుకుంది. ముందు పూజతో మాట్లాడడం ఆపి మేనేజర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పండి. ఇంకా రాలేదు, వెయిటింగ్. ఈ గ్యాప్ లో పూజ పెట్టిన పుల్ల తింటున్నట్టున్నారు. సమానత్వం మర్చిపోకండి. అదెలా మర్చిపోతాను? ప్రాణం పోయినా సరే సమానత్వానికి కలంకం తెప్పించను. సర్లేండి, లంచ్ ఏంటి? అదా, పూజ మధ్యాహ్నం ఏదో బిర్యానీ ఆర్డర్ పెడతానంది. బిర్యానీయా? చెప్తా వీటి సంగతి. అదెలా కుదురుతుందండి? నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను, సో నాతో పాటు సమానంగా మీరు కూడా ఉపవాసం చేయాలి కదా. దేనికోసం ఉపవాసం? సమానత్వం చల్లగా ఉండాలని. సరే అయితే నేను కూడా చేస్తా. ఓకే, ఉంటా. మంచిది. నువ్వు అక్కడ ఉపవాసం చేయి, నేను ఇక్కడ సేమియా పాయసం చేసుకుని తింటాను. ఈ సమానత్వం గడికి ఇలాగే దూల తీరాలి. సమానత్వంలో నాకన్నా ఎక్కువ పాటిస్తుంది, అందుకే నాకు అంజు అంటే ఇష్టం. ఏం చేయాలి? పూజ యాడోకు. మీరు నన్ను మోసం చేస్తున్నారు కదా? కాదు, సమానం చేస్తున్నా. ఆడికి జాబ్ పోయింది కదా, నా జాబ్ కూడా పోవాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. అయితే నేను కూడా జాబ్ మానేస్తాను. ఏం మాట్లాడుతున్నావు పూజ? 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది, నేను సీనియర్ని, ఎప్పుడైనా మానేయొచ్చు. సరే, ఓ పని చేద్దాం, 3 సంవత్సరాలు పోయిన తర్వాత నేనే నీకు రిఫరెన్స్ ఇస్తా, సరేనా? ఒక్క నిమిషం, బాస్ వచ్చినట్టున్నాడు. కమల్ గారు, మీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. సరే ఏడోకే, ఇప్పుడు వస్తుండు. బబుల్గా మాదిరి సాగదీస్తారు ఈ సీరియల్. అన్నయ్య, కాఫీ. ఏంటోనమ్మా నీ మర్యాదలు తట్టుకోలేకపోతున్నా. మరి నువ్వు చేసిన సహాయం అలాంటిది. అవునవును, ఆ రోజు ఈయనకి ముడ్డు కడుక్కునే నీళ్ళు ఎక్కడా లేవు, నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా వీనికి. అది కాదన్నయ్య,
సమానత్వం కోసం మా ఆయన్ని ఆఫీస్ నుంచి తోలించేసావు కదా, దానికోసం. వీడేంటి నవ్వుకుంటూ వస్తున్నాడు? ఈ సమానత్వం గాడికి ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియదు. ఏమండి, మీరు మర్చిపోయి నవ్వుకుంటూ వస్తున్నారు. అది ఉద్యోగం వచ్చినోడి ఎక్స్ప్రెషన్. మీకు ఉద్యోగం పోయింది కదా, మరి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో మీకు తెలీదా? ఇలా పెట్టాలి. నా ఎక్స్ప్రెషన్ కరెక్టే, నాకు ఉద్యోగం పోలేదు. అదేంది బావా, నువ్వు రాజీనామా చేయలేదా? చేయలే. మరి మీ సమానత్వం ఎలాగైనా ఒప్పించాలి. ఎక్కడున్నారా? నీకోసం వస్తున్నారా? మీకోసం వస్తున్నా. ఎందుకు? మీరెందుకు వస్తున్నారు? నువ్వు చెప్పు ఫస్ట్. మీరు చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ ని జాబ్ లో జాయిన్ చేసి మళ్ళీ తీయించేసావు కదా, వాడిని అర్జెంట్ గా తీసుకొచ్చి మళ్ళీ జాబ్ లో జాయిన్ చేయించరా? ఎందుకు సార్? ఒరే ఎందుకంటావేంట్రా, వాడిని జాబ్ లో జరిపించడానికి ఎంత కష్టపడడం తెలుసా? ఏం కష్టపడ్డారు సార్? మొన్న మీరు మన ఆఫీస్ లో పనిచేయడానికి మంచి ఎంప్లాయీ చూడమన్నారు కదా సార్. నేను ఒక కత్తిలాంటి కుర్రాడిని చూశాను సార్. వాడిని పెట్టుకుంటే మన కంపెనీ కింద నుంచి పైకి తీసుకెళ్తాడు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. నన్ను నమ్మి వాడిని జాయిన్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మరప్పుడు దాని రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీ సమానత్వం కోసం నాకు కూడా జాబ్ వేయించాలి, గుర్తుంది కదా? సార్, వాడిని జాయిన్ చేయాలంటే దానికో లింక్ ఉంది, తెలుసు కదా? తెలుసురా, మీ ఆవిడికి కూడా జాబ్ కావాలి అంతేగా? నేను ఎవరి కాలు పట్టుకునే సరే మీ ఆవిడికి జాబ్ ఇప్పిస్తా. ముందు అర్జెంట్ గా తీసుకొచ్చి జాబ్ లో జాయిన్ చేయించరా? సరే సార్. రేయ్, ఏదో అడుగుతాను. మీ ఆన్సర్లో నా క్వశ్చన్ నాశనం అయిపోయింది. సమానత్వం అయిపోయింది. ఉంటా సార్. ఏంటి తలా తొక్క లేకుండా మాట్లాడుతున్నాడు? వస్తా కదా, అప్పుడు చెప్తాను మీ ఇద్దరు సంగతి. నేను ఈ జాబ్కి జాయిన్ అవ్వను. ఎందుకు? వాడిని కుదిరినప్పుడు రమ్మంటాడు, కుదిరినప్పుడు వెళ్ళిపోమంటాడు. నేను హట్ అయినా, బొంగమూతి కూడా పెట్టుకున్నా. అది బుంగమూతిలా లేదు, ఎవడో మూతి మీద కొడితే దవడ బాచినట్టుంది. ఒరే, నాకైతే సంబంధం లేదురా. సమానత్వం కోసం నేను నీకు జాబ్ వేయించాను. ఆ జాబ్ చేస్తావో చేయవో నీ ఇష్టం, సరేనా? అంజు, వాడు జాబ్ చేస్తేనే నీకు జాబు, లేదంటే మా మేనేజర్ నీకు కూడా జాబ్ ఇవ్వడు, సరేనా? ఇప్పుడు వీడిని బతుకులు ఓడుకోవాలి. ఈ సమానత్వం గాడు నన్ను మోసం చేసినాడు. చెప్తా ఈయన సమానత్వం. నేను అలుగా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇద్దరం కలిసి జాయిన్ అయిపోదాం. నేను అలుగా. నా మాట వినన్నయ్య, నెలకి 70,000 జీతం. 1 సంవత్సరం జాబ్ చేసావనుకో, వెళ్ళి ఊర్లోని ఎలక్ట్రిక్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. నువ్వెన్ని చెప్పినా సరే నేను అలిగా, నీ మాట వినను. మంచిగా చెప్తున్నాను, నెత్తి మీద ఎక్కి కూర్చున్నావు అనుకో, నెత్తి పగలు కొడతాను చెప్తున్నాను. నీకు తెలుసు కదా నా గురించి. ఏం చేస్తావు? కాఫీ పొడి లేకుండా కాఫీ ఇస్తావు అంతే కదా? లేదు, ఆ కాఫీలో కాస్త పురుగుల మందు కల్పిస్తాను, దెబ్బకి సస్తావు. వద్దులే, జాయిన్ అయిపోతా. నచ్చేసిందిరా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. కూడా చూడకుండానే నచ్చేసిందా? అట్లెట్లా నచ్చాడా నీకు? దట్స్ మీ. ఫేస్ కన్నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్, కనెక్షన్ ఇంపార్టెంట్. సరేలే, తన ఫేస్ నువ్వు చూడకు, నీ ఫేస్ తనకు చూపియకు. కలిసాక ప్రపోజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా ఈ సోది సోది కాదని. డన్. ఈ 1 వీక్ లో తనకి నా ఫేస్ చూపించను, నేను తన ఫేస్ చూడను. దుర్గా అనే కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తుంది. దుర్గానా? హార్ట్ సింబల్ కూడా ఉంది. మన బ్యాక్గ్రౌండ్ తెలిసాక అమ్మాయి మనం దేగుద్దంటవా?